దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన మేఘాలయ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రధానంగా ఇండోర్కు చెందిన జంట రఘువంశ్ అలాగే సోనం ఇద్దరు కూడా మేఘాలయకు హనీమూన్ ట్రిప్ వెళ్ళారు. అయితే రఘువంశ్ డెడ్ బాడీ లభ్యమైంది, కానీ సోనం సంబంధించినటువంటి ఆనవాళ్ళు, సోనం వేసుకున్న షర్ట్ మాత్రమే ఆ డెడ్ బాడీ పక్కన దొరికింది. దీనికి సంబంధించి గత 17 రోజులుగా మేఘాలయ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో అనేక కీలక అంశాలు బయటపడ్డాయి. అయితే ఈ నవదంపతుల హత్య కేసులో రఘువంశిని హత్య చేసింది భార్య అని ట్విస్ట్ బయటకు వచ్చింది. పోలీసులకు విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే అంశాలు బయటపడ్డాయి. రఘువంశ్ భార్య సోనంను ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో అరెస్ట్ చేశారు. సోనం సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. భర్త హత్యకు భార్య సోనం సుపారిచ్చినట్టుగా నిర్ధారించారు. మే 23న మేఘాలయలో హనీమూన్ ట్రిప్ వెళ్లారు నవదంపతులు సోనం, రాజా రఘువంశ్. జూన్ 2న సోరారిం లోయల్లో భర్త రఘువంశీ డెడ్ బాడీ దొరికింది. 17 రోజులుగా భార్య సోనం కనిపించకుండా పోయింది. మర్డర్, కిడ్నాప్, హత్య కేసుకు సంబంధించి ఎన్ఐఏకు అప్పగించారు. ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్ రెస్టారెంట్లో రఘువంశ్ భార్య సోనం ప్రత్యక్షమైంది. సోనంను చూసి ఆమె తండ్రి గుర్తుపట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఈ ఘటన. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థతో పోలీసులు విచారణకు ఆదేశించారు. ప్రభుత్వాలు ఆదేశించారు. దీనికి సంబంధించి మేఘాలయ ముఖ్యమంత్రి కూడా ట్వీట్ చేశారు. ఇక ఈ దర్యాప్తు సంబంధించి పూర్తి స్థాయిలో తాము చర్యలు తీసుకుంటున్నాము, ఖచ్చితంగా నిందితుడిని పట్టుకొని తీరుతామంటూ మేఘాలయ ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించిన ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ఒకసారి స్క్రీన్పై ఆ ట్వీట్ చూడొచ్చు. మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా చేసిన ట్వీట్ అది, కోన్రాడ్ కే సంగ్మా చేసిన ట్వీట్ అది. వితిన్ 7 డేస్లో ఈ కేసును ఛేదిస్తామంటూ ఆయన చేసిన ట్వీట్. అందుకు అనుగుణంగా మేఘాలయ డీజీపీ స్వయంగా రంగంలోకి దిగి బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. 17 రోజులుగా గాలింపు చేస్తున్న పోలీసులకు ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో సోనం ప్రత్యక్షమైంది. ఆమె తండ్రి ఆమెను గుర్తుపట్టారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక రఘువంశ్ భార్య సోనంను విచారించిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే అంశాలు బయటపడ్డాయి. రఘువంశ్ భార్య సోనం నిజం ఒప్పుకుంది. యూపీలో ఒకరు, ఇండోర్లో ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. భర్తను తానే సుపారిచ్చి హత్య చేసినట్లుగా అంగీకరించింది. మధ్యప్రదేశ్ చెందిన ముగ్గురు అరెస్ట్ అయ్యారు. హత్య కేసును 7 రోజుల్లో పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి మేఘాలయ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. 7 రోజుల్లో కేసును ఛేదించినటువంటి పోలీసులను ఆయన అభినందించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మేఘాలయలో తన భర్త హత్యలో భార్య ప్రమేయం ఉందని అనుమానిస్తున్నటువంటి పోలీసులు ఆ విషయాన్ని ధృవీకరించారు. డీజీపీ నోంగ్రాంగ్ ఈ అంశం సంబంధించి వివరాలు వెల్లడించారు. రాజా రఘువంశీ భార్యని అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. హనీమూన్ సందర్భంగా రాష్ట్రంలో హత్యకు గురైంది. అతని ఆ హత్యకు భార్యే కారణమని చెప్తున్నారు. దాదాపు 2 వారాలుగా కనిపించకుండా పోయిన ఆ మహిళ మధ్యప్రదేశ్లో వివాహం చేసుకున్న కొద్ది రోజులకే తన భర్తను హత్య చేయడానికి హంతకులను నియమించుకుందని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతటి దారుణ ఘటనకు సంబంధించి ఆ భార్యే నిందితురాలుగా చెప్తున్నారు. ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు మనం. 21వ తేదీన మేఘాలయలోని షిల్లాంగ్ చేరుకున్నారు. షిల్లాంగ్ చేరుకొని అక్కడి నుంచి ఓ హోటల్లో దిగారు. బాలాజీ అనే గెస్ట్ హౌస్లో దిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఆ లగేజ్ పెట్టారు. ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ మనం చూడొచ్చు. లగేజ్ పెట్టి లోపల తిరిగి మళ్ళీ ఒక బైక్ను అద్దెకు తీసుకొని అదే బైక్పై మళ్ళీ ఇద్దరు కూడా చిరాపుంజికి వెళ్ళారు. సమీపంలోని చిరాపుంజికి వెళ్ళారు. అక్కడ ప్రఖ్యాత పర్యాటక స్థలాన్ని చూసుకునేందుకు వెళ్ళారు. 22వ తేదీన ట్రెక్కింగ్ వెళ్ళేందుకు ఒక గైడ్ను నియమించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే 23వ తేదీన ఆ గైడ్తో సంబంధం లేకుండా, గైడ్ ప్రమేయం లేకుండా అతన్ని వద్దని చెప్పి నిరాకరించి ఇద్దరు భార్యాభర్తలు కూడా అక్కడి నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ట్రెక్కింగ్ వెళ్తున్న క్రమంలోనే ఇక వారితో పాటు మరొక ముగ్గురు ఉన్నట్టుగా కూడా గైడ్ చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు గమనించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే మేఘాలయ డీజీపీ స్వయంగా రంగంలోకి దిగారు. పోలీస్ జాగలాలు, డ్రోన్లు, అత్యాధునిక పరికరాలను ఉపయోగించి సెర్చ్ చేశారు.
11 రోజుల తర్వాత రాజా రఘువంశ్ డెడ్ బాడీని ఒక జలపాతం కింద లోయలో గుర్తించారు. కూలిపోయిన స్థితిలో ఆ డెడ్ బాడీ లభించింది. ఆ తర్వాత సోనం ఆచూకీ మాత్రం లభించలేదు. సోనం వేసుకున్నటువంటి తెల్ల చొక్కా ఆ డెడ్ బాడీ పక్కన దొరికింది. మరి కొద్ది మీటర్ల దూరంలో వాళ్ళు వేసుకున్న జాకెట్ దొరికింది. అయితే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ అంశం సంచలనంగా మారింది. మేఘాలయలో టూరిస్టుల భద్రతకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తాయి. దీంతో మేఘాలయ ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణించింది. పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. అయితే ఇక ఈ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్న పోలీసులకు విస్తుగొల్పే అంశాలు బయటపడ్డాయి. ఏకంగా రఘువంశ్ భార్యే సుపారీ ఇచ్చి తన భర్తను హత్య చేయించినట్టుగా పోలీసులకు ఆధారాలు దొరికాయి. 7 రోజుల్లోనే రాజా హత్య కేసులో మేఘాలయ పోలీసులు పెద్ద పురోగతిని సాధించారు. ఆమెను అరెస్ట్ చేశారు. మరొక దుండగుడిని పట్టుకోవడానికి ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. చిరాపుంజి సమీపంలోని లోయలో రాజా రఘువంశ్ మృతదేహం కనిపెట్టిన తర్వాత సోనం ఆచూకీ సంబంధించి సోనం కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు భారీ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. ఒకసారి మనం చూడొచ్చు, మేఘాలయలోని అందమైన పర్యాటక ప్రదేశాల్లో చాలామంది టూరిస్టులు వెళ్తుంటారు, హనీమూన్ కపుల్స్ కూడా వెళ్తుంటారు. అయితే ఇదే అదునుగా భావించిన సోనం భర్తను హత్య చేయించేందుకు సుపారీ మాట్లాడి కిరాయి హంతకులతో హత్య చేయించినట్టుగా తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మేఘాలయ హత్య కేసు వీడింది. భార్యే రఘువంశ్ భార్య సోనమే హత్య చేయించినట్టుగా పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఎలాంటి దర్యాప్తు సాగింది? పోలీసులు ఏ రకంగా ఈ కేసును ట్రేస్ అవుట్ చేశారు? ప్రధానంగా ఏదైతే మేఘాలయలో హనీమూన్ కి వెళ్ళిన కపుల్ మిస్టరీ వీడినట్లుగానే ప్రధానంగా తెలుస్తోంది. భర్త హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే హనీమూన్ కి వెళ్ళిన కపుల్లో భార్య నిందితురాలిగా కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అసలు నిజాలు అనేవి బయటకు వస్తున్నాయి. భార్య భర్త రఘువంశిని హత్య చేసేందుకు కుట్ర పన్నింది అనేది కూడా పోలీసులు ధృవీకరించారు. సోనం సహా ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. మే 23న మేఘాలయ ట్రిప్ కు హనీమూన్ లో ట్రిప్ కు వెళ్లారు. నవదంపతులు సోనం రాజా రఘువంశి అంటే మేఘాలయ కానీ ఇటు చుట్టుపక్కల ప్రాంతాలని కూడా పర్యాటక ప్రాంతాలు సందర్శించేందుకు కుటుంబ సభ్యులు కానీ ఇటు పిల్లలు, స్టూడెంట్స్, మరోవైపు నూతన దంపతులు కొత్తగా పెళ్లైన వారు కానీ వీరంతా కూడా పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పెళ్లైన తర్వాత నూతన దంపతులు ఆ పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. కానీ అక్కడ ముందుగానే నిర్ణయించుకున్న పక్కా ప్లాన్ ప్రకారమే సోనం భర్త రాజా రఘువంశుని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంటే వేరొకరి సహాయంతో సుపారీ ఇచ్చి మరి రాజా రఘువంశుని భార్య సోనం హతమార్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. జూన్ 2న సోహరా రిమ్ లోయలో భర్త రఘువంశీ మృతదేహం అనేది లభ్యమైంది. అంటే 23వ తేదీన హనీమూన్ కు వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెంటనే జరిగిందా తెలియదు. కానీ 2వ తేదీన లోయలో భర్త మృతదేహం అనేది లభ్యమైనట్లుగా కూడా పోలీసులు ధృవీకరించారు. అంటే 17 రోజులుగా కనిపించకుండా పోయిన భార్యను సోనంను కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన తర్వాత సోనంను అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఈ మర్డర్ అలాగే కిడ్నాప్ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ప్రభుత్వం అప్పగించింది. ఈ నేపథ్యంలో దర్యాప్తును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు కొనసాగించింది. దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్ రెస్టారెంట్ లో భార్య సోనం ప్రత్యక్షమైనట్లుగా కూడా తెలుస్తోంది. సోనంను ఆమె తండ్రి చూసి గుర్తుపెట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య సోనంను పోలీసులు విచారించారు. దీంతో అసలు విషయం అనేది భార్య రాజా రఘువంశ భార్య సోనం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే సోనంతో పాటు ఎవరైతే ఈ హత్యకు కుట్రలో భాగంగా సోనం ఇచ్చిన సుపారీలో భాగంగా హత్య చేశారో వారిని కూడా అంటే యూపీలో ఒకరిని, ఇండోర్లో ఇద్దరిని విచారిస్తుంది NIA బృందం. ఇక భర్తను తానే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టుగా కూడా సోనం అంగీకరించింది. అంటే మొత్తం మధ్యప్రదేశ్ చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. హత్య కేసును
7 రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. ఇక ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు కూడా వెల్లడించారు. ఈ హత్యకు గల కారణాలేంటి అంటే సోదంకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, బలవంతంగా పెళ్లి చేశారా, పెళ్లి చేసిన తర్వాత ఎలాగైనా హతమార్చాలని పథకం పన్నిందా, అసలు ఎవరెవరు ఈ కుట్రలో భాగమయ్యారు అనే కోణంలో కూడా కంప్లీట్ గా ఇప్పుడు ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. కాబట్టి దర్యాప్తును వేగవంతం చేసింది. అసలు నిందితులు అంటే ఎవరైతే సోనం ఉందో, సోనంకు ఎవరెవరు సహకరించారు, మొత్తం ఈ హత్య కేసులో హత్యకు కుట్ర పన్నిన దానిలో ఎవరెవరు ఉన్నారు, దీంట్లో అసలు కుట్రదారులు అనేది కూడా ఎన్ఐఏ దర్యాప్తు అయితే కొనసాగిస్తోంది. ప్రజెంట్ ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారు, సోనంతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు, వారందరినీ కూడా ప్రజెంట్ విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. రామ్ రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద బ్రేక్. సో మొత్తం మీద హనీమూన్ జంట రాజా సోనం మిస్సింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 18 రోజుల సస్పెన్స్కు తెరపడింది. మేఘాలయలో హత్యకు గురైన రాజా కేసులో హంతకురాలు భార్యనని పోలీసులు తేల్చారు. సోనంను సజీవంగా ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లోని మేఘాలయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు 4 కిరాయి హంతకులను కూడా అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ సోనంకి మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. అయితే తూర్పు ఖాసీ హిల్స్లో ఈ జంట విహరించారు. ఒక స్కూటీ అద్దెకు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరారు. కొండ ప్రాంతాలు తిరుగుతూ అక్కడి నుంచి విహరించారు. మే 23 నుంచి జంట హఠాత్తుగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో ఇక గాబరాపడి మేఘాలయ పోలీసులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 2న రాజా రఘువంశీ డెడ్ బాడీని కొండల్లో గుర్తించి పైకి తీశారు. ఇక బాడీని చూసి హత్యకు గురైందని నిర్ధారించారు. అయితే సోనం ఆచూకీ మాత్రం దొరకలేదు. ఆమె కూడా హత్యకు గురైందేమోనని అక్కడ జల్లెలు పెట్టారు. ఆమెకు సంబంధించిన రెయిన్ కోట్ లభించింది. రక్తం మరకలు దానిపై కనిపించడంతో ఆమె కూడా హత్యకు గురైందని అంతా భావించారు. కానీ పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే సంఘటన ఎదురైంది. సోనం సహా 4 హంతకులను అరెస్ట్ చేశారు. వారిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. విచారణ తర్వాత మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఈ జంట హత్యకు సంబంధించి కీలక అంశాలైతే బయటపడ్డాయి. మే 21న షిల్లాంగ్ చేరుకున్నారు. మే 22న అక్కడి నుంచి ఒక స్కూటీని అద్దెకు తీసుకొని అటునుంచి ఒక స్కూటీపై బయలుదేరారు. చిరపుంజికి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మే 22న సాయంత్రం మౌలాఖియాట్ తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఈ జంట పర్యటించారు. అక్కడ పార్కింగ్ స్థలంలో స్కూటీని పెట్టి అక్కడి నుంచి నోంగ్రియాట్లోని షిపారా హోమ్స్టేకు ట్రెక్కింగ్ వెళ్లేందుకు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఇక మే 23న ఆ హోమ్స్టే నుంచి చెక్అవుట్ చేసి గైడ్ లేకుండానే మాఖ్లా కియాట్ గ్రామానికి వెళ్ళారు. అక్కడి నుంచి అదృశ్యమైనట్టుగా చెప్తున్నారు. దీంతో పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన ఫలితం లేకుండా పోయింది. ఇక మే 24న తూర్పు ఖాసీ హిల్స్లోని సోరాం గ్రామ పెద్ద తమ గ్రామంలో అనుమానాస్పదంగా స్కూటీని చూసినట్లయితే వెల్లడించారు. ఇక 25వ తేదీన ఆ స్కూటీని యజమాని గుర్తించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన దంపతులు ఇది అద్దెకు తీసుకున్నట్టుగా వెల్లడించారు. 26వ తేదీన పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. జూన్ 2న ఇక పోలీసులు డ్రోన్ల ద్వారా ఆ జలపాతం కింద లోయలో ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహం రాజా రఘువంశీదేనని కుటుంబ సభ్యులు నిర్ధారించిన తర్వాత పోలీసులు సోనం కోసం గాలించారు. అయితే పోలీసులకు దిగ్భ్రాంతికర విషయాలు బయటకు వచ్చాయి. సోనం యూపీలోని ఘాజీపూర్లో దాదాపు 18 రోజుల తర్వాత యూపీలోని ఘాజీపూర్లో సోనం అక్కడ ఒక రెస్టారెంట్లో ఉన్నట్టుగా పోలీసులు అనుమానించి విచారించారు. తండ్రి సహాయం తీసుకొని ఆమెను సోనంగా గుర్తించారు. మొత్తం మీద సోనం వ్యవహారం బట్టబయలింది. పెళ్ళైన కొద్ది రోజులకే సుపారీ హంతకులతో హత్య చేయించింది. మే 11న పెళ్ళైంది, మే 23న హత్య చేసింది. అంటే దాదాపుగా 10-12 రోజుల్లోనే ఈ హత్య చేయించారు. ఎందుకు అంటే సోనం ఎందుకు ఈ హత్య చేసిందనే కోణంలో పోలీసులు అయితే ప్రస్తుతం ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇష్టం లేని పెళ్లి చేయడం కారణమా లేదా ఇతరత్ర కారణాలు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నిజంగా యువత ఎంత పక్కదారి పడుతున్నారో ఒక్కసారి ఈ ఘటన మనకు అర్థమవుతుంది. ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోవడం ద్వారా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు, నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. అసలు పెళ్ళే ఇష్టం లేకపోతే ముందే తల్లిదండ్రులకు చెప్పాల్సింది. కానీ పెళ్ళి చేసుకున్నాక ఆ వ్యక్తిని, అమాయకుడిని బలి తీసుకోవడం, ఈ రకంగా నేర చర్యలకు పాల్పడడం, మరి కిరాయి హంతకులను పెట్టి సుపారీ హత్యలు చేయించడం అనేది నిజంగా వాళ్ళ నేర ప్రవృత్తికి, వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి ఆలోచన ధోరణికి అద్దం పడుతోంది. ప్రధానంగా ఆడపిల్లలు, యువతులు ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది నిజంగా దేశవ్యాప్తంగా ఈ ఘటన
దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటనగా చెప్తున్నారు. ప్రధానంగా అమ్మాయికి ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ పెళ్ళికి ముందే చెప్పాల్సింది తల్లిదండ్రులకు. కానీ బలవంత పెళ్ళి అయితే కనుక, ఇష్టం లేని పెళ్లి చేస్తే కనుక ముందే చెప్పి అక్కడి నుంచి ఆ పెళ్లి నుంచి విరమించుకోవాల్సింది. పెళ్లి చేసుకొని పెద్దల ఒత్తిడితో పెళ్లి చేసుకొని ఆ అమాయకుడిని ఈ రకంగా చాలా పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది. మేఘాలయ ప్రాంతం, కొండ ప్రాంతం, లోయ ప్రాంతం, ఎక్కడో ఈశాన్య భారతంలో, మధ్య భారతంలోని ఇండోర్ నుంచి ఈశాన్య భారతంలోని మేఘాలయకు తీసుకెళ్ళింది. చూడండి ఎంత ప్లాన్గా తీసుకెళ్ళిందో. తీసుకెళ్ళి అక్కడ ఈమెతో పాటు ఆ నలుగురు ఫాలో అవుతున్నారు. అంటే వీళ్ళంతా కూడా ఇండోర్కి చెందిన వ్యక్తులే ఉన్నారు. ఆ నలుగురు ఫాలో అవుతున్నారు. అక్కడి నుంచి ఆ నలుగురు కూడా ఈ జంటతో పాటు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు టూరిస్ట్ లాగా పరిచయం చేసుకొని అక్కడ కలిశారు. వీళ్ళతో పాటు ట్రెక్కింగ్ వెళ్ళారు. అక్కడ గైడ్ని తప్పించారు. ఆ ప్రాంతంలో చాలా ఎత్తైన ప్రాంతానికి వెళ్ళారు. ట్రెక్కింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ అతన్ని చాలా బ్రూటల్గా హత్య చేసి, కత్తిపోటు కూడా గుర్తించారు, హత్య చేసి ఆ లోయలోని జలపాతం కింద పడేశారు. ఇక అక్కడైతే ఎవరు చూడరని ధైర్యం బహుశా. ఇలాంటి హత్యలకు తెగబడుతున్నారు. అసలు ఒక అమ్మాయి అయ్యింది, ఒక ఉన్నత విద్యావంతురాలు అయ్యింది సోనం, ఇలాంటి హత్యకు పాల్పడిన నిజంగా దిగ్భ్రాంతికర ఘటన ఇది. ఇష్టం లేకుంటే పెళ్ళి చేసుకోవాల్సింది కాదు ముందే. కానీ బలవంతంగా తల్లిదండ్రులు పెళ్లి చేశారనా లేదా ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా? అంటే పెళ్ళికి ముందే ఏదైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయని కొన్ని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. బహుశా నలుగురు వ్యక్తుల సహాయం తీసుకుందంటే ఖచ్చితంగా ఏదో ఇతరత్ర ఎఫ్ఐఆర్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. పెళ్ళికి ముందే ఒకవేళ బహుశా లవర్ ఉంటే కనుక వారి సహాయంతోనే ఈ భర్తను హత్య చేసినట్టుగానే పోలీసులు ప్రస్తుతం ప్రాథమికంగా నిర్ధారించిన పరిస్థితి కనబడుతోంది. అతన్ని అమాయకుని చేసి అంత దూరం తీసుకెళ్లి హత్య చేసి మరీ దారుణంగా అతని ప్రాణాలను తీశారు. అతని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. సోనంని ఆమె తండ్రి గుర్తుపట్టి తమ కుమార్తెగాని చెప్తున్నారు. ప్రస్తుతం సోనం తల్లిదండ్రులు కూడా ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులకు వివరాలు అందిస్తున్నారు. ఏదేమైనా పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే అంశాలు బయటపడ్డాయి. భర్తని అంత దూరం తీసుకెళ్ళి హనీమూన్ పేరుతో సోనమే హత్య చేయించింది, అది కూడా సుపారీ కిల్లర్స్తో అనేసరికి ఒకసారిగా దేశవ్యాప్తంగా ఈ ఘటన దిగ్భ్రాంతి గురిచేసింది. ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేయడమా లేదా పెళ్ళి తర్వాత ఏదైనా విభేదాలు వచ్చాయా? కానీ ఎంత షార్ట్ స్పాన్లో విభేదాలు రావు. భార్యాభర్తల మధ్య కేవలం 10 రోజుల్లోనే హనీమూన్కి వెళ్ళిన జంట విభేదాలతో ఇలా హత్య దాకా దారితీస్తుంది. అంటే పెళ్ళికి ముందే ఏదో జరుగుంటుంది, అది బలవంతం పెళ్ళి అయి ఉంటుంది బహుశా. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పుడు పూర్తిస్థాయి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి మేఘాలయ పోలీసులు చాలా ప్రెస్టీజియస్గా దర్యాప్తు చేశారు. మేఘాలయ ముఖ్యమంత్రి కూడా ఈ దర్యాప్తుకు ఆదేశించారు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే పర్యాటకుల భద్రతకు సంబంధించి ఇది దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చకు దారితీస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించారు. ఒకసారి ట్వీట్ చూడొచ్చు. 7 రోజుల్లో పోలీసులు చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని దర్యాప్తు పూర్తి చేసినట్టుగా మేఘాలయ ముఖ్యమంత్రి స్వయంగా ట్వీట్ చేశారు. చాలామంది ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకులు భయపడ్డారు. ముఖ్యంగా హనీమూన్ కోసం వెళ్తుంటారు. ఆ ప్రాంతంలో లోయలు, ట్రెక్కింగ్ ఉంటుంది, చాలా అందమైన చిన్న చిన్న వెదురు బొంగులతో చేసిన బ్రిడ్జులు ఉంటాయి, చిన్న చిన్న కొండ ప్రాంతాలు ఉంటాయి. చాలా అందమైన సుందరమైన పర్యాటక ప్రాంతం అది. ఆ ప్రాంతంలో పర్యాటకుల భద్రతకు సంబంధించి తలెత్తిన అనుమానాలను ఇప్పుడు పోలీసులు పటాపంచలు చేశారు. ఇక రఘువంశ హత్యలో భార్య సోనమే పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా పాల్గొందని పోలీసులు నిర్ధారించారు. ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు.